ఎందుకు అంత జాగ్రత్త దేవుడు చెప్తున్నాడంటే, ఒరే నువ్వేం చేస్తావంటే ఇచ్చింది ఇచ్చినట్టు గుర్తుపెట్టుకుంటావురా బాబు, కాబట్టి నువ్వు దాన్ని మర్చిపోవాలి. ఏం కావాలి? ఇచ్చింది నువ్వు మర్చిపోవాలంటున్నాడు దేవుడు. మర్చిపోయినప్పుడే దేవుని తెలుసుకున్న మనము ఏమవుతామంటే దేవుని గణపరుస్తాం. ఓకేనా? సరే, ఇంకొన్ని మాటలు చూద్దాం. వారి ప్రార్థన ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. 5వ వచనం చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఎలా ఉండొద్దంట? ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన గురించి కూడా దేవుడు చెప్తున్నాడండి. తెలుసుకున్న వాళ్ళకి దేవుడు నేర్పించారు. ఎంత బాగా నేర్పిస్తుంది చూసిరా. ఫస్ట్ ఏమో ధర్మాలు చేసేటప్పుడు ఎవరికి తెలియకుండా ఉండండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు అంటే వేషధారణగా కూడా ప్రార్థన చేయొద్దు. వేషధారణ అంటే ఏంటంటే ఒక మాటలు చెప్పండి, ఎవరైనా చెప్పండి, ఒకటే మాటలా. వేషధారణ 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 చెప్పండి. వేషధారణ వేషధారణ. సినిమా యాక్టర్స్ ఏం చేస్తారు? సినిమా యాక్టర్స్ ఏం చేస్తారు? సినిమా యాక్టర్స్ ఏం చేస్తారంటే, సరే ఇంకా పూర్వం ఒకసారి బ్యాక్ వెళ్తే వేషాలు వేసుకొని అప్పుడు బుర్రకథ చెప్పేటోళ్ళు. బుర్రకథ అయిపోగానే ఏం చేస్తారు? వేషాలన్నీ వేసి అప్పటిదాకా ఏం చేస్తారు? బాగా పౌడర్ వేసి మేకప్ వేసి అంతా మేకప్ వేసి చీరలు లాంటివి కట్టుకొని డుమ్ము అని సౌండ్ చేసుకుంటూ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ నాను యథావిధంగా మనలాగానే ఉంటుంది. అంటే యాక్టింగ్. ప్రార్థన అనగా అంటే దేవుడు ఇదే చెప్తున్నాడు. తెలుసుకున్న వారు చేసిన ప్రార్థన ఫస్ట్ స్తోత్రం దేవానికి స్తోత్రం పాపి అంటారంట. తర్వాత కొంచెం చర్చి బయటకు వేసి పోగానే చర్చిలో ఒక విషయం, బయట ఇదేంటి దేవుడు చెప్పేది. ఈ వేషం భార్య భర్తలలో కూడా వేషం ఉందంట. భార్య భర్తలు బయటికి వెళ్ళినప్పుడు ఒక వేషం ఇస్తారంట, ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక వేషం, గుడిలో ఉన్నప్పుడు ఒక వేషం, బయటికి వెళ్ళినాక. ఇక్కడ నేర్చుకున్నది దీన్నే మనం పాటించాలా, లేకపోతే ఇక్కడ నుంచి ఈడ ఒక వేషం వేసుకున్నాం, ముసుకన్న వేషం వేసుకున్నాం, బయటికి వెళ్ళినా ముసుకన్న వేషాన్ని తీసేయాలా? ఇదే దేవుడు నేర్పించేది. ప్రార్థన చేసేటప్పుడు మీరు ఎలా ఉండాలి? వేషధారుల వలె ఉండదు. ఎందుకంటే వేషధారులు ఏం చేస్తారంటే అప్పుడు పూర్తికి యాక్టింగ్ చేస్తారు. మనం కూడా అప్పుడు పూర్తికి ఏదో మన కష్టాలు బాధలను పోవాలని దేవుని ముందు యాక్టింగ్ చేసి బయటికి వెళ్ళాక మన పని మనదే, మన చేసే క్రియలు అలాగనే చేసుకుంటూ వెళితే దేవుని తెలుసుకున్న వారు చేసేది ఇదే. దేవుని తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని తెలుసుకున్న వాళ్ళు మొదటగా ఏం చేశారు? వాళ్ళ ధర్మం